హలో! హాయ్ అండి. ఈరోజు మనము ముల్లంగితో ఒక అద్భుతమైన రెసిపీ తయారు చేసుకుందామండి. ముల్లంగిని తినడం వలన కడుపులో మంట, తలనొప్పి, దగ్గు తగ్గుతుంది. అంతేకాకుండా లివర్ సమస్యలకు, కిడ్నీ సమస్యలకు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ముల్లంగినే కాదండి, ముల్లంగి ఆకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనము నెక్స్ట్ వీడియోలో ముల్లంగి ఆకుతో ఒక మంచి రెసిపీని తయారు చేసుకుంటూ దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా మనము వంట చేసుకుందామండి. ముందుగా ముల్లంగిని బాగా కడిగి పీలర్‌తో ముల్లంగి పై పొట్టుని తీసేసేయాలి. ముల్లంగి సన్నగా లేతగా ఉన్నట్లయితే ముల్లంగిని సన్నగా చక్రాల్లా కోసుకొని కాస్త మిరియాల పొడిని, సాల్ట్‌ని చల్లుకొని డైరెక్ట్‌గా సలాడ్‌లా తినేసేయొచ్చండి. ఇక పీల్ చేసుకున్న ముల్లంగిని ఒకసారి కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెద్దగా ఉన్న హోల్స్తోని తురుముకోవాలి. లేతగా ఉన్న ముల్లంగితో జ్యూస్ చేసుకొని తాగితే కిడ్నీలో ఉన్న రాళ్ళు బయటకి వచ్చేస్తాయండి. ముల్లంగిని తురిమిన తర్వాత స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కాస్త ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ పూర్తిగా ఆప్షనల్ అండి. కానీ ఇంగువను వేయడం వల్ల ముల్లంగిలో ఉన్న ఘాటు తగ్గుతుంది. తర్వాత కాస్త జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ముల్లంగిని తరచూ తినడం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకుని తుంచి వేసుకోవాలి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు ముల్లంగిని తరచూ తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ కూడా తగ్గుతుంది. ముల్లంగిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి ఖనిజాలు నిండుగా ఉంటాయి. కరివేపాకు ఫ్రై అయ్యాక కాస్త పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అందులోనే కాస్త ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. మనము ఈ ముల్లంగి ఫ్రైని చాలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో తురుముకున్న ముల్లంగిని కూడా వేసుకోవాలి. ఈ ముల్లంగి ఫ్రై చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు ఉంటుంది. ఫ్లేమ్ సిమ్లో పెట్టి ముల్లంగిని వేయించుకోవాలి. మీకు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే షేర్ చేసి ఒక లైక్ కూడా కొట్టండి. మీరు ఎక్కువ మంది లైక్ కొట్టడం వల్ల నా రెసిపీ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ముల్లంగి పసుపు ఉప్పులో బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముల్లంగిని మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ముల్లంగిని వేడివేడి అన్నంతో కానీ, చపాతీలో కానీ, దోశలోకి కానీ ఈ ముల్లంగి ఫ్రైని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. బ్యాచిలర్స్ మరియు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ అండి. నేను మరోసారి ముల్లంగి వండినప్పుడు సింపుల్గా ఇలాగే చేసుకోగలిగే మరొక వెరైటీ చూపిస్తానండి. ముల్లంగి కాస్త మగ్గిపోయిన తర్వాత అందులో కాస్త పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కనుక మీ దగ్గర లేకుంటే కాస్త కారం పొడిని కూడా వేసుకోవచ్చండి. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కారాన్ని చాలా తక్కువగా వేసుకుంటేనే రుచి కమ్మగా ఉంటుందండి. ముల్లంగిని తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ముల్లంగికి కారం ఉప్పు పట్టే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకున్న తర్వాత కాస్త కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకోవాలి. నేను ముందు మీకు ముల్లంగిని ఏ ఏ వ్యాధులకు ఏ విధంగా వాడాలో కూడా షార్ట్ వీడియోస్ చేసి చూపిస్తానండి. ఇక మన ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.